ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత షర్మిల కలిశారు. తన కుమారుడి పెళ్లికి రావాలంటూ షర్మిల ఆహ్వాన పత్రిక అందించారు. ఈ మర్యాదపూర్వక భేటీలో రాజకీయ అంశాలు చర్చకొచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల కలిసి తన కుమారుడి యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ ని అందజేసినట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కృష్ణ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల కలిసినట్టుగా తెలుస్తోంది. తన కుమారుడి యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ ని అందజేయడానికి మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ అంశాలు కూడా చర్చకొచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వైఎస్ షర్మిల తన కుమారు యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ అందజేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయ అంశాలు కూడా చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో అయితే ఎలక్షన్స్ కి ముందు తెలంగాణలో పార్టీని విలీనం చేయడానికి కూడా రేవంత్ వర్గం ఇష్టపడలేదు అన్న కొంత ఇన్ఫర్మేషన్ అయితే స్పెక్యులేట్ అయింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ప్రస్తుతానికి వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భేటీ మాత్రం ఓవరాల్ గా తన కుమారుడికి నిశ్చితార్థం ఫిక్స్ అయింది, నిశ్చితార్థం జరిగింది, పెళ్లి ఫిక్స్ అయింది. కాబట్టి పెళ్లి పత్రికను ఆమె అందించడానికైతే అఫీషియల్ గా కూడా రెండు రాష్ట్రాల సీఎంలను కలిసింది. నిన్న జగన్మోహన్ రెడ్డి, తన అన్న జగన్మోహన్ రెడ్డిని కలిసి తన కుమారుడి పెళ్లికి రావాలని కూడా ఆహ్వానించిన నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ సీఎం ను కలవడము. ఇంతకు ముందు ఎలక్షన్స్ లాస్ట్ టైం షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, ఎన్నికల ముందు కావచ్చు, వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ లో విలీనం చేయక ముందు కూడా వాళ్ళిద్దరి మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఎన్నిసార్లు షర్మిల కాంట్రవర్షియల్ కామెంట్ చేసినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి సమన్వయం పాటించారు. ఆమె తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, ఆమె కీలక పదవులు వస్తాయి అని వార్తలు వచ్చినప్పటికీ కూడా ఆయన కొంచెం సమన్వయం పాటించి సైలెంట్ గా ఉండి మీడియా ముఖంగా ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా దాన్ని దాటివేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే అది యూటర్న్ తీసుకొని ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను కూడా షర్మిలకి ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూసాము. ఈ టైంలో షర్మిల రేవంత్ రెడ్డిని కలవటం టోటల్ గా ఫ్యామిలీకి సంబంధించి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికి మాత్రమే ఆమె కలిసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి పాత్ర మనకి తెలుసు. ఇదే విధంగా ఈ ఎఫెక్ట్ ఆంధ్ర మీద కూడా పడుతుంది. ప్రస్తుతం ఆమె ఆంధ్ర కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ డిస్కషన్ ఏదైనా వస్తే తన వంతు సహకారాన్ని అందించాలని కూడా ఆమె అడిగే అవకాశాలు అయితే కనిపించాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తన కుమారుడి పెళ్లికి ఆమె ఇన్వైట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. అంటే కృష్ణవేణి, ఎంతసేపు జరిగింది? అంటే వెళ్ళి ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి వచ్చేసారా, లేకపోతే అక్కడ కాసేపు ఉండారా? ఈ ఉన్న టైంలో ఎలాంటి ఇంపార్టెంట్ విషయాలు అక్కడ మాట్లాడినట్టుగా తెలుస్తోంది? మనకి ఉన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా తను మ్యారేజ్ ఇన్విటేషన్ ఇవ్వడానికే వెళ్లారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ డిస్కషన్ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా వెరీ వెరీ బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రోజుకు 18 గంటలు సమీక్షలు కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వీటి మీద సమీక్షిస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా ఇలాంటి అఫీషియల్ గా జరిగే మీటింగ్స్ లో ఖచ్చితంగా పాలిటిక్స్ గురించి మాట్లాడుకునే ఛాన్సెస్ అయితే ఉండవు. మర్యాదపూర్వకంగా షర్మిల కలిశారు, ఆమె కమిట్మెంట్ ఇచ్చారు. ఇంతవరకు మాత్రమే అనుకున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్. రైట్ కృష్ణవేణి, థ్యాంక్ యూ. అది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల కలిసినట్టుగా తెలుస్తోంది.
ఆమె కుమారుడి యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ ని సీఎం కి ఇవ్వడానికి ఆవిడ మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ సందర్భంలో రాజకీయ విషయాలు చర్చకు వచ్చాయి అనే విషయం కొంత సమయం నుంచి స్పెక్యులేట్ అవుతోంది. అయితే ఇప్పుడు మా కరెస్పాండెంట్ అందించిన సమాచారం మేరకు ఎలాంటి రాజకీయ పరమైన డిస్కషన్స్ రాలేదు, కేవలం వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడం వరకే అది పరిమితం అయింది అనే విషయం ఆవిడ చెప్పడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలిశారు. తన కుమారుడి పెళ్లికి రావాలి అంటూ షర్మిల ఆహ్వాన పత్రికను అందించారు. ఇక ఈ మర్యాదపూర్వక భేటీలో రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అయితే మనం చూసాం ఈ నెల 4వ తేదీన వైఎస్ఆర్టీపీ పార్టీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేశారు వైఎస్ షర్మిల. అలాగే రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మొదటిసారిగా వీరిద్దరి మధ్య అయితే భేటీ అయితే జరుగుతుంది ఈ రోజే. అలాగే తన కుమారుడి ఆహ్వాన పత్రికలో అందించే నేపథ్యంలో కూడా ఆవిడ కేవలం ఆహ్వాన పత్రికను అందించే నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.